హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సత్య సార్ని. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా యూజ్ అవుతాయి కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఓకేనా అండి? రైట్. అయితే సబ్జెక్టు చాలా మంది చాలాసార్లు చదువుతున్నాము కానీ గుర్తుండట్లేదు, కాబట్టి ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఏం చేయాలని అంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, సబ్జెక్ట్ పైన పట్టు వచ్చినప్పుడు ఏదైనా చదివితే ఎక్కువ కాలం గుర్తుంది. అలా సబ్జెక్ట్ పైన పట్టు రావాలి అంటే కనుక దానికి సంబంధించిన టెర్మినాలజీ అంటే బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ బేసిక్స్కి సంబంధించి నేను 1 నుంచి 10 క్లాసెస్ చెప్తాను. ఆ 10 క్లాసెస్ కనుక మీరు వింటే క్వాలిటీ చదివినప్పుడు చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. సార్ ఈ 10 క్లాసెస్ వల్ల టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే అస్సలు అవ్వదండి. చాలా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బేసిక్స్ లేకుండా నువ్వు ఎన్నిసార్లు చదివినా ఎంత చదివినా మర్చిపోతూ ఉంటుంది. కాబట్టి బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ 10 క్లాసెస్ బేసిక్స్ చెప్తాను. చాలా అంటే చాలా నీట్గా వింటూ జాగ్రత్తగా నోట్స్ రాసుకుని ప్రిపేర్ అవ్వండి. ఓకేనండి? ఇవి వచ్చేస్తే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ని చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. నేను మీకు మాటిస్తున్నాను, సబ్జెక్ట్ పైన ఎటువంటి భయము లేకుండా, ఎక్కడ డౌట్ లేకుండా క్లారిటీగా చెప్పే బాధ్యత నాది. జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన బాధ్యత మీది. ఓకేనండి? రైట్. అయితే ఈరోజు బేసిక్స్లో కొన్ని పాయింట్స్ జాగ్రత్తగా వినండి. మనం పాలిటీలో కొన్ని పదాలు వింటూ ఉంటాం. ఏంటంటే సమైక్య ప్రభుత్వం అంటాం. సమైక్య ప్రభుత్వం అంటే ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. ఈ సమైక్య ప్రభుత్వానికి ఆపోజిట్ గవర్నమెంట్ ఏంటంటే ఏక కేంద్ర ప్రభుత్వం అంటాం. ఏక కేంద్ర ప్రభుత్వం అంటాం. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సమైక్య ప్రభుత్వానికి ఆపోజిట్ గా ఉండేటువంటి ఇంకొక ప్రభుత్వం ఏంటంటే ఏక కేంద్ర ప్రభుత్వం. కాబట్టి రెండు ఒకే జాతికి సంబంధించినవి. అట్లానే ఇంకొక రెండు పదాలు వింటారండి. ఏంటంటే పార్లమెంటరీ గవర్నమెంట్ అంటాం. పార్లమెంటరీ గవర్నమెంట్ అంటాం అంటే పార్లమెంటరీ ప్రభుత్వం అంటాము. అలాగే దీనికి ఆపోజిట్ గా ఉండేటువంటి గవర్నమెంట్ ఏంటంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం. అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటాం. అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటాం. కాబట్టి ఈ రెండు కూడా ఒక జాతికి సంబంధించినవి. కాబట్టి ఈ 4 గవర్నమెంట్ల గురించి మనం తెలుసుకుంటే కొంచెం సబ్జెక్ట్ పైన పట్టు వస్తుంది. అయితే ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే సమైక్య ప్రభుత్వం. సమైక్య ప్రభుత్వం అంటే ఏంటి అంటే చాలా జాగ్రత్త చూడండి. సమైక్య అని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే అండి ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. అయితే ఫెడరల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వర్డ్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఫోడస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నాం. అంటే మనకి మాక్సిమం ఎప్పుడైనా మన బుక్స్ లో కనిపించేటువంటి ఇంగ్లీష్ పదాలు ఏవైతే ఉన్నాయో అవి మన దేశానికి సంబంధించినవి కాదు. ఎందుకంటే మన దేశంలో ఇంగ్లీష్ అనేది ఉండేది కాదు. అది బ్రిటిష్ వాళ్ళ దగ్గర తర్వాత మనం తీసుకున్నాం. కాబట్టి మనం ఎప్పుడైనా ఇంగ్లీష్ పదాలు వాడాము అంటే కనుక అవి మనవి కాదు, అవి ఎక్కడో చోట నుంచి తీసుకున్నాయే అవుతాయి. కాబట్టి ఇక్కడ సమైక్య ప్రభుత్వాన్ని మనం ఏమంటాము ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. ఇందులో ఫెడరల్ అనేటువంటి పదాన్ని మనం ఎక్కడ తీసుకున్నామంటే ఫోడస్ అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నాం. మరి ఫోడస్ అంటే ఏంటి సార్ అంటే ఫోడస్ అంటే అర్థం ఒప్పందం అని అర్థం. ఒప్పందం అని అర్థం అంటే ఇప్పుడు చెప్పండి, సమైక్య ప్రభుత్వం అంటే అర్థం ఏంటంటే ఒప్పందం ద్వారా ఏర్పడిన ప్రభుత్వం అని అర్థం. ఒప్పందం ద్వారా ఏర్పడిన ప్రభుత్వం అని అర్థం. అయితే ఒప్పందం ద్వారా ఏర్పడడం ఏంటండి? అసలు సమైక్య ప్రభుత్వం అసలు మీనింగ్ కరెక్ట్ గా చెప్పండి అంటే జాగ్రత్త చూడండి. సమైక్య ప్రభుత్వానికి కొన్ని దేశాలు ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు. అందులో ముఖ్యంగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా పర్యాయ పదంగా ఉంటుంది. సమైక్య అనగానే మీకు మైండ్ లో రావాల్సింది ఏంటంటే అమెరికా అనేటువంటి దేశం గుర్తు రావాలి. ఎందుకంటే నిజమైన సమైక్య దేశంగా మనం దేని చూస్తామంటే అమెరికాని చూస్తాం. ఈ అమెరికాతో పాటు ఇంకా ఫాలో అయ్యేటువంటి దేశాలు కూడా ఉన్నాయండి. అర్జెంటీనా, అలాగే ఆస్ట్రేలియా, అలాగే బ్రెజిల్, రష్యా, అలాగే కెనడా, స్విట్జర్లాండ్. ఈ దేశాలు కూడా మనకి ఏ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నాయి సార్ అంటే సమైక్య ప్రభుత్వాన్ని అనుసరిస్తుంది. చూడండి, అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, రష్యా, కెనడా, స్విట్జర్లాండ్. ఈ దేశాలన్నీ కూడా ఏ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నాయి సార్ అంటే సమైక్య ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నాయి. మన దేశం దేన్ని అనుసరిస్తుందంటే చెప్తానండి, చాలా క్లారిటీగా చెప్తాను. మన దేశం సమైక్య ప్రభుత్వాన్ని అనుసరిస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఏక కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తుంది. రెండు ఒకేసారి అనుసరించదు. మనకి అత్యవసర పరిస్థితుల్లో ఏక కేంద్ర ప్రభుత్వాన్ని, సాధారణ పరిస్థితుల్లో సమైక్య ప్రభుత్వాన్ని మన ఇండియా అనుసరిస్తుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే సబ్జెక్ట్ ని కొంచెం చెప్పిన తర్వాత చెప్తే ఈజీగా అర్థం అవుతుంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టి సమైక్య ప్రభుత్వాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే అమెరికా. వాటితో పాటు మిగిలిన దేశాలు కూడా ఇవి ఫాలో అవుతూ ఉన్నాయి. అయితే మనం రాజ్యాంగాన్ని రాసుకునేటప్పుడు
మన రాజ్యాంగాన్ని మనం సొంతంగా రాసుకోలేదు. మన వాళ్ళు ఏం చేశారంటే చుట్టూ ఉన్నటువంటి దేశాలకు వెళ్ళి ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ విషయం అయితే బాగుందో దాన్ని తీసుకుని వచ్చి మన రాజ్యాంగంలో రాసుకుంటా ఉన్నాం. అందుకనే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దేశం నుంచి తీసుకున్నాం. కాబట్టి సమైక్య అనేటువంటి విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా అనేటువంటి దేశం నుంచి తీసుకున్నామండి. ఎక్కడి నుంచి తీసుకున్నాము? కెనడా అనేటువంటి దేశం నుంచి తీసుకున్నాం. కానీ సమైక్యకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికా. కానీ మనం తీసుకున్నది ఎక్కడి నుంచి అంటే కెనడా. ఎందుకని చెప్తాను. ఫస్ట్ సమైక్య అంటే ఏం చెప్పాను మీకు? సమైక్య అంటే ఫోడస్ అంటాము. ఫోడస్ అంటే ఒప్పందం అని చెప్పాను. ఏంటి ఒప్పందం అంటే చూడండి, 1776లో అమెరికాకి స్వతంత్రం వచ్చింది. ఎందుకంటే మన దేశాన్ని ఎలా అయితే బ్రిటిష్ వాడు పరిపాలించాడో అమెరికా దేశాన్ని కూడా బ్రిటిష్ వాడు అట్లానే పరిపాలించాడు. అయితే అమెరికాలో అప్పుడు ఎట్లా ఉండేవంటే 13 రాష్ట్రాలు ఉండేవి. ఏ రాష్ట్రానికి సంబంధాలు ఉండేవి కాదు. అంటే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి పెద్దగా సంబంధాలు ఉండేవి కాదు. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళని వాళ్ళ దేశం నుంచి బయటికి పంపించడం కోసం ఏం చేశారంటే ఈ 13 రాష్ట్రాల వాళ్ళు ఒక యూనిటీగా తయారై వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది. అయితే దీని తర్వాత అమెరికా వాళ్ళు ఏమనుకున్నారు, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య మంచి సంబంధాలు ఉండడం మంచిది, ఒక కలిసి ఉంటే మనకంటూ ఒక యూనిటీ పెరిగితే బలంగా ఉంటది, రేపన్న రోజున మనకి ఏ డిస్టర్బెన్సెస్ రావు, పరిపాలనా సౌలభ్యం కోసం చాలా బాగుంటది కాబట్టి అని చెప్పి ఏం చేశారు, 1776లో స్వతంత్రం వస్తే 1787లో ఈ 13 రాష్ట్రాలు కలిపి ఒక దేశంగా ఏర్పడ్డాయి. చూడండి, 13 రాష్ట్రాలు కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి. అందుకే చూడండి, అమెరికాని మనం ఏమని పిలుస్తామంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటాం. సంయుక్త అంటే కలవడం అనమాట. అమెరికా అనేది సంయుక్త రాష్ట్రాల కలయిక. అంటే కొన్ని రాష్ట్రాలు కలిపి ఏర్పడింది. ఫస్ట్ ఈ 13 రాష్ట్రాలు విడివిడిగా ఉండేవి. కానీ 1776లో స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలనకి ఇబ్బంది లేకుండా ఒకరికొకరికి సహకారంతో ముందుకు వెళ్తే అభివృద్ధి చెందుతాము అనేటువంటి కాన్సెప్ట్ తో 1787లో అమెరికాలో ఉన్నటువంటి 13 రాష్ట్రాలు కలిపి ఒక దేశంగా ఏర్పడ్డాయి. అందుకే దీన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పిలుస్తాం. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 50 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే అమెరికాకి కెనడాకి చిన్న డిఫరెన్స్ ఉంది. అమెరికాలో రాష్ట్రాలన్నీ కలిపి ఏర్పడి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఈ రాష్ట్రాలన్నీ చూసుకోవడానికి ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మన దేశంలో కూడా రెండు ప్రభుత్వాలు ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర స్థాయిలోనే ఒక ప్రభుత్వం ఉంటుంది. నెక్స్ట్ లక్షణాలు చెప్పేటప్పుడు చెప్తాను. అయితే మనకి అమెరికాకి తేడా ఏంటంటే జాగ్రత్త చూడండి, మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయా, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయా అంటే కేంద్ర ప్రభుత్వానికి తిరిగిలేని అధికారాలు ఉంటాయి. కేంద్రం రాష్ట్రాలన్నింటినీ కమాండ్ చేయొచ్చు. కానీ అమెరికాలో రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఈ రాష్ట్రాలు కేంద్రాన్ని కమాండ్ చేస్తాయి. అంటే రివర్స్ లో ఉంటుంది. దట్టు ఈ అమెరికా కలయికకి మన కలయికకి చిన్న తేడా ఉంది. వీళ్ళు పరిపాలనా సౌలభ్యం కోసం కలిశారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఏ అనేటువంటి ఒక అనాథ ఉన్నాడు, బి అనేటువంటి ఒక అనాథ ఉన్నాడు, సి అనేటువంటి ఒక అనాథ ఉన్నాడు. ఇప్పుడు సింగిల్ గా ఉంటే సుఖంగా ఉండలేం కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిపి ఫ్యామిలీగా ఏర్పడ్డారు. అయితే ఈ ముగ్గురు కలిపి ఫ్యామిలీగా ఏర్పడడం అంటే ఎగ్జాంపుల్ ఎవరంటే అమెరికా అన్నమాట. అంటే విడివిడిగా ఉన్న వాళ్ళు ఒక ఫ్యామిలీగా ఏర్పడ్డారు. మనకేంటంటే వీళ్ళు ముగ్గురు కలిపి ఒక ఫ్యామిలీ అనుకున్నాం. ఇప్పుడు మన భారతదేశంలో ఈ ముగ్గురిని ఏం చేసాం, పరిపాలనా సౌలభ్యం కోసం చూడండి, పెళ్ళైన తర్వాత అబ్బాయిలని వేరే కాపురాలు పెడతాం. అంటే కుటుంబాల మధ్య కలహాలు రాకుండా ఉండడం కోసం ఏం చేస్తారు, ఒక తండ్రికి 3 కొడుకులు ఉంటే ముగ్గురిని వేరేగా కాపురాలు పెడతా ఉంటారు. ఒకే ఇంట్లో వేరే రూమ్ లో వేరే కాపురాలు పెడతా ఉంటారు. కారణం ఏంటి, ఎటువంటి గొడవలు లేకుండా జీవనం హాయిగా ముందుకెళ్ళడానికి. కాబట్టి ఇక్కడ చూడండి, అమెరికాలో వీళ్ళు ముగ్గురు అనాథలు, కుటుంబం ఏర్పడితే సుఖంగా ఉంటుందని వీళ్ళు ముగ్గురు కలిశారు. రేపన్న రోజున వీళ్ళకి నచ్చలేదు అనుకోండి, విడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఇండియాలో వీళ్ళు ముగ్గురు కుటుంబ పరిస్థితులు చక్కగా ఉండడం కోసం వీళ్ళు ఏం చేస్తాం, ముక్కలుగా విభజిస్తారు. కాబట్టి ఇవి రాష్ట్రాలు. సో భారతదేశం మొత్తాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలుగా విభజించాం. అమెరికాలో పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలని దేశంగా ఏర్పాటు చేస్తాం. తేడా క్లియర్గా అర్థమైందండి. అంటే ఇది భారతదేశం పరిపాలనా సౌలభ్యం కోసం ముక్కల కింద విభజించాం. అమెరికా చిన్న ముక్కల కింద ఉంది, పరిపాలనా సౌలభ్యం కోసం దీన్ని దేశంగా ఏర్పాటు చేస్తారు. అంతే తేడా. అయితే ఇక్కడికి తేడా ఏంటి, ఈ దేశంలో వీళ్ళకి నచ్చలేదు అనుకోండి, రాష్ట్రాల కేంద్రం నుంచి విడిపోవచ్చు, మళ్ళీ కేంద్రం పైన కమాండ్ చేయొచ్చు, రాష్ట్రాలకి అత్యున్నత అధికారం ఉంటుంది. కానీ మన ఇండియాలో అలా ఉండదండి. కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఒకవేళ కేంద్రంతో రాష్ట్రానికి పడలేదు అనుకోండి, విడిపోవడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి దీనికి దానికి మధ్య తేడా ఉంటది. అందుకని
నిజంగా సమైక్య అనేటువంటి పదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా అయినప్పటికీ మనం తీసుకున్నది ఏ దేశం నుంచి తీసుకున్నాం సార్ అంటే కెనడా అనేటువంటి దేశం నుంచి తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నామండి? కెనడా అనేటువంటి దేశం నుంచి తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మన దేశ పరిస్థితులకి కెనడాలో ఉండేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అదే సిస్టమ్ మనకి సెట్ అవుద్దని ఇక్కడికి తీసుకున్నాం. అదే అమెరికాకు ఉన్నటువంటి సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నాయి కాబట్టి ఒకరికొకరికి పడదు. పడలేనప్పుడు దేశం నుంచి విడిపోయి దేశాన్ని మళ్ళీ మొక్కలు చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని మన దేశంలో బలమైన రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా బలమైన కేంద్ర ప్రభుత్వాలు ఇంపార్టెంట్ అనేటువంటి కాన్సెప్ట్ తో మనకి అలాంటి లక్షణాలు కలిగినటువంటి కెనడా నుంచి తీసుకున్నాం. ఎందుకంటే దీని ముందు చెప్పాను, అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, రష్యా, కెనడా, స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా సమైక్య ప్రభుత్వ లక్షణాలే. అయితే సమైక్య ప్రభుత్వానికి ఎగ్జాంపుల్స్. అందులో మనం దేని నుంచి తీసుకున్నామంటే కెనడా నుంచి తీసుకున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఒక్కొక్క విశిష్ట లక్షణాన్ని ఒక్కొక్క దేశం నుంచి తీసుకున్నాం. కాబట్టి సమైక్య విధానం నుంచి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? కెనడా నుంచి తీసుకున్నాం. ఓకే, అయితే చూడండి ఇక్కడ సమైక్య ప్రభుత్వం అంటే ఫెడరల్ గవర్నమెంట్ అంటామని. ఫెడరల్ గవర్నమెంట్ అనేటువంటి వర్డ్లో ఫోడస్ అనేటువంటి లాటిన్ పదం తీసుకున్నాము. ఫోడస్ అంటే ఒప్పందం. కాబట్టి ఒప్పందం ప్రకారం ఏర్పడేటువంటి ప్రభుత్వాలనే సమైక్య ప్రభుత్వం అంటాము. సమైక్య ప్రభుత్వాలకి బెస్ట్ ఎగ్జాంపులే అమెరికా. కానీ మనం తీసుకున్నది మాత్రం కెనడా. ఓకేనండి, ఇక్కడ వరకు చాలా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కెనడా కూడా ఒక 4 రాష్ట్రాల కలయికతో ఏర్పడిందండి. ప్రస్తుతం ఇక్కడ కూడా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 10 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దానికి చిన్న తేడా, బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రానికి కేంద్రానికి కూడా వస్తే కేంద్రానికి అత్యున్నత అధికారాలు ఉంటాయి. మళ్ళీ రాష్ట్రాలు కేంద్రాల నుంచి విడిపోయే అవకాశాలు ఉండవు ఇక్కడ. అందుకని దీని నుంచి తీసుకున్నాం. అయితే అమెరికాలో కూడా ఈ మధ్య కాలంలో ఏమైందంటే రాష్ట్రాలు గొడవ వస్తే విడిపోకుండా అక్కడ చట్టం తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ కూడా రాష్ట్రాలకి మధ్య విభేదాలు వచ్చినప్పుడు విడిపోకుండా చేయడం అయితే జరిగింది. ఓకేనండి, అయితే చూడండి ఇప్పుడు సమైక్య అనేటువంటి దానికి లక్షణాలు ఏముంటాయి సార్? సమైక్య ప్రభుత్వానికి లక్షణాలు ఏముంటాయి చూడండి. అది సమైక్య ప్రభుత్వమా కాదా తెలియాలంటే ఆ దేశంలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదు చూడండి. మన ఇండియాలో అయితే ఈ లక్షణాలు ఉన్నాయి. ఏంటి సార్ అంటే చూడండి, 2 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉండాలంటారు. 2 స్థాయిలలో ప్రభుత్వాలు. 2 స్థాయిల్లో ప్రభుత్వాలు అంటే చూడండి, సమైక్య ప్రభుత్వం అంటే ఏంటంటే 1 కేంద్ర స్థాయిలో, 2 రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు ఉంటాయండి. కేంద్ర స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే చూడండి, జాతీయ ప్రాధాన్యత అంటే దేశానికి ఉపయోగపడేటువంటి విషయాలు కానీ అంతర్జాతీయ విషయాలు కానీ అవన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి? కేంద్రం చేతిలో ఉంటాయి. అలాగే ప్రాంతీయ అవసరాలన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి? రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉంటాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయాలు చూసుకోవడానికి ఏమో కేంద్రం అనేటువంటి ఒక ప్రభుత్వం ఉంటుంది. అలాగే ప్రాంతీయ అవసరాలు తీర్చడానికి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఎన్ని స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నాయి? కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. కాబట్టి సమైక్య యొక్క లక్షణంలో ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే 2 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉండాలి. మనకు ఉన్నాయా అంటే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి. మరి 2 స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ మధ్య ఏం ఉండాలి సార్ అంటే అధికారాల పంపిణీ ఉండాలి. సమైక్య లక్షణాల్లో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అధికారాల పంపిణీ. ఈ అధికారాల పంపిణీ అంటే ఏంటంటే అండి, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి ఎన్ని స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నాయి? 2 స్థాయిలో, కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. అయితే ఈ కేంద్ర స్థాయిలో ఉండేటువంటి అంశాలన్నీ కూడా చట్టం చేసే అధికారం ఎవరికి ఉండాలి? కేంద్రానికి ఉండాలి. ప్రాంతీయ స్థాయిలో ఉన్నటువంటి విషయాలన్నిటిపైన చట్టాలు చేసేటువంటి అధికారం చూసుకోవడానికి అధికారం ఎవరికి ఉండాలంటే రాష్ట్రానికి ఉండాలి. అలా ఉందా అంటే భారతదేశంలో ఉంది. ఎలా చెప్పగలమంటే మనకి రాజ్యాంగంలో షెడ్యూల్ అని ఉంటాయండి. షెడ్యూల్డ్ అంటాము. ఈ షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో ఈ షెడ్యూల్లో 7th షెడ్యూల్ ఉంటుందండి. ఈ 7th షెడ్యూల్లో అధికారాలను ఎలా పంచారంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అలాగే ఉమ్మడి జాబితా, అలాగే అవశిష్ట అధికారాలని చెప్పి 4 రకాలుగా డివైడ్ చేశారు. ఈ కేంద్ర జాబితాలో ఎన్ని ఉండేవంటే ఫస్ట్ రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు 97 ఉండేవి. తర్వాత మళ్ళీ ఒక 3 పెరిగి 100కి వచ్చినాయి. ప్రస్తుతం మనకి రాజ్యాంగ సవరణ చేశారండి. 101 రాజ్యాంగ సవరణ చేయడం వల్ల ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 98 జాబితాలో అధికారాలు ఉన్నాయండి. ఈ 98 అధికారాలను కూడా ఎవరు చూసుకుంటారంటే కేంద్రమే చూసుకుంటుంది. ఈ 98 అంశాలు ఏంటండి? ఏదైతే దేశానికి చాలా 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 ఉపయోగపడద్దో లేదా అంతర్జాతీయ సంబంధాలను కలిగి ఉంటుందో అలాంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. అంటే రైల్వే కావచ్చు, లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, విమానయానం కావచ్చు, లేకపోతే సముద్రయానం కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి అఫైర్స్ కావచ్చు,
ఇలాంటివన్నీ ఎందులో ఉంటాయంటే కేంద్ర జాబితాలో ఉంటాయి. వీటి పైన చట్టాలు చేసేటువంటి అధికారం, మార్చేటువంటి అధికారం ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే కేంద్రానికి ఉంటాయి. కాబట్టి చూడండి, కేంద్ర జాబితాలో ఫస్ట్ ఎన్ని ఉండేవి? 97 ఉండేవి. తర్వాత ఎంతకి మారినండి? 100కి చేంజ్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 98 ఉన్నాయి. మరి రాష్ట్ర జాబితాలో ఫస్ట్ ఎన్ని ఉండేవంటే 66 ఉండేవి. తర్వాత ఇవి ఎన్ని అయినాయి అంటే 61కి వచ్చాయండి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 59 ఉన్నాయి. తర్వాత మరి ఉమ్మడి జాబితాలో ఎన్ని ఉండేవంటే 47 ఉండేవండి. తర్వాత ఇవి 52కి వచ్చాయి. ఎందుకనంటే రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి 5 చూడండి, ఇక్కడ 5 తేడా వచ్చినాయి కదా. 5 ఏం చేశారంటే రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు. అందుకే 47 కాస్త 52కి పెరిగింది. అంటే ఇందులో ఉన్నటువంటి తీసేసి మనం ఇందులోకి పెట్టాం. అందుకే ఇక్కడ 61 అయినాయి, ఇక్కడ 52 అయినాయి. అయితే ప్రస్తుతం 52 ఉన్నాయండి. అయితే మరి ఇక్కడ సార్ 61 కదా, ఇక్కడ 2 ఎందుకు మారాయంటే చూడండి, ఇక్కడ రెండేసి విషయాలు అంటే రెండు కూడా దేనికి సంబంధించిన అంటే జిఎస్టీకి రిలేటెడ్ గా ఉండేటువంటి థింగ్స్. రీసెంట్ గా జిఎస్టీ యాక్ట్ చేయడం వల్ల ఇందులో ఉండేటువంటి విషయాలని 101 అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ ప్రకారం తీసేశారండి. అమెండ్మెంట్ అంటే ఏమీ కాదు, మార్చడం. రాజ్యాంగంలో ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే దాన్ని రాజ్యాంగ సవరణ అంటాం. రాజ్యాంగ సవరణ అంటాం తెలుగులో. అదే ఇంగ్లీష్ లో అయితే కనుక మనం అమెండ్మెంట్ అంటాం. కాబట్టి అమెండ్మెంట్ 101 అమెండ్మెంట్ ప్రకారం ఈ రెండిట్లో 2 అంశాలు తీస్తారు, అందుకే ఈ నెంబర్ ఉంటుంది. అలాగే అవశిష్ట అధికారాలను ఒకటి ఉంటాయండి. అవశిష్ట అధికారాలు అనేవి ఏంటంటే ఇప్పుడు కేంద్ర జాబితాలో కానీ రాష్ట్ర జాబితాలో కానీ ఉమ్మడి జాబితాలో కానీ లేని కొత్త విషయాలు ఏమైనా వస్తాయి, అవి తీసుకెళ్లి ఎందులో వేస్తారంటే అవశిష్ట అధికారాల్లో వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన భారతదేశంలో అంతరిక్షానికి సంబంధించినటువంటి స్పేస్ సెంటర్ కి సంబంధించి ఎటువంటి విషయాలు లేవు. అది కొత్తగా ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ మరి ఇప్పుడు కేంద్రానికి సంబంధించిందా, రాష్ట్రానికి సంబంధించిందా, లేదా ఉమ్మడి జాబితాకి సంబంధించిందా అని తెలియదు కదండి. అందుకని అది దేనికి సంబంధించిందో డిసైడ్ చేసే వరకు ఎందులో పెడతారంటే అవశిష్ట అధికారాల్లో పెడతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మరి ఉమ్మడి జాబితా అంటే ఏంటంటే కేంద్రానికి రాష్ట్రానికి కలిపి చట్టాలు చేసుకోవడానికి అవకాశం ఉందనుకోండి, దాన్ని మనం ఉమ్మడి జాబితా అని. చూడండి, కేంద్ర జాబితా అంటే ఏంటంటే ఏ విషయాలపైన అయితే కేంద్రానికి అధికారాలు చేసే అవకాశం ఉంటుందో దాన్ని కేంద్ర జాబితా అంటాం, లేదా సెంట్రల్ లిస్ట్ అంటాము. మరి ఏ విషయాల్లో అయితే రాష్ట్రానికి అధికారాలు ఉంటాయో, నిర్ణయాలు తీసుకోవచ్చు, దాన్ని రాష్ట్ర జాబితా లేదా స్టేట్ లిస్ట్ అంటాము. ఏ విషయాల్లో అయితే కేంద్రము రాష్ట్రము రెండూ కలిపి నిర్ణయాలు తీసుకోవచ్చు, దాన్ని మనం ఉమ్మడి జాబితా లేదా కంబైన్డ్ లిస్ట్ అంటాము. అవశిష్ట అధికారాలు అంటే ఏంటంటే ఈ 3 విషయాల్లో లేనటువంటి విషయాలు, అంటే కొత్తగా రావచ్చు. ఇప్పుడు మనకి టెలికమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది రీసెంట్ గా వచ్చింది. మనకి స్వతంత్రం వచ్చే నాటికి దానిపైన ఎవరికి అవగాహన లేదు. స్పేస్ సెంటర్ అది కూడా అవగాహన లేదు. ఆ రెండు కొత్తగా వచ్చాయి. మరి అలా కొత్తగా వచ్చిన విషయాలు మరి ఎందులో పెడతాము? అందుకని ఒక కాన్సెప్ట్ పెట్టారు అవశిష్ట అధికారం. రెసిడ్యూరీ పవర్స్ అంటాం, వీటిని రెసిడ్యూరీ పవర్స్ అంటాం. అయితే ఇందులో పెడతారండి. ఇందులో పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఇందులో ఉన్నటువంటి విషయం అవశిష్ట అధికారమా కాదా అని డిసైడ్ చేసిన తర్వాత అది కొత్త విషయమే అని డిసైడ్ చేస్తే అప్పుడు ఇందులో పెడతారండి. అంటే ఒక విషయం ఏదైనా వచ్చినప్పుడు అది కొత్తదా లేదా స్టేట్ది, సెంట్రల్ది, ఉమ్మడి జాబితానా అని డిసైడ్ చేసేది ఎవరంటే సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది అది అవశిష్ట అధికారాలా కాదా అని. అది అవశిష్ట అధికారాలు సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది అనుకోండి, ఇందులో ఉంటుంది. ఇందులో ఉన్న విషయాన్ని ఎందులోకి మార్చాలనేది తర్వాత పార్లమెంటు చట్టం చేసి అప్పుడు ఎందులో పెట్టాలో అందులో పెడతాం. అంటే సెంట్రల్కి ఇవ్వాలా, స్టేట్కి ఇవ్వాలా, లేకపోతే కంబైన్డ్ లో పెట్టాలా అనేది పార్లమెంట్ చట్టం చేసి చెప్తారు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఒక విషయం అవశిష్ట అధికారంలోకి వస్తుందా రాదా అని డిసైడ్ చేసేది సుప్రీంకోర్టు మాత్రమే. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు బిట్లు అనేవి డైరెక్ట్ ఇచ్చేవాడండి. ఇప్పుడు అంతా కూడా ఎగ్జామ్ లో బిట్లు అనేవి ఎలా ఇస్తున్నాడంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో ఇస్తున్నాడు. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. లేదనుకోండి, మీరు ఎంత చదివినా బిట్ని మీరు పట్టుకోలేకపోవచ్చు, పెట్టడం చాలా కష్టపడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇప్పుడు చూడండి, కేంద్రానికి సంబంధించి కొన్ని అధికారాలు ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించి కొన్ని అధికారాలు ఉన్నాయి, రెండింటికి సంబంధించి అధికారాలు ఉన్నాయి. ఎనివే పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ 4 అధికారాలను చూసుకుంటే ఎన్ని స్థాయిలో ప్రభుత్వాలు చలాయిస్తున్నాయి? కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలు చలాయిస్తున్నాయి. కాబట్టి చూడండి, 2 స్థాయిలో ప్రభుత్వాలు ఉండాలన్నాం. అంటే కేంద్ర స్థాయిలో ఉంది, రాష్ట్ర స్థాయిలో ఉంది. ఈ ప్రభుత్వాల మధ్య అధికారాలు ఏమవ్వాలి? పంపిణీ అవ్వాలన్నాం. అంటే అధికారాలు ఏం చేస్తారు చూడండి, వీళ్ళకి ఒక 98 ఇచ్చారు, వీళ్ళకి ఒక 59 ఇచ్చారు, వీళ్ళిద్దరికి కలిపి 52 ఇచ్చారు. అధికారాలు పంపిణీ జరిగింది. దేని పరంగా జరగాలట? అది రాజ్యాంగ పరంగా జరగాలట. రాజ్యాంగ పరంగా అధికారాల పంపిణీ జరగాలట. అది మన భారతదేశ
సమైక్య విశిష్ట లక్షణాల్లో ఒకటండి. ఓకే, రైట్. మరి ఇప్పుడు సమైక్య ప్రభుత్వం అంటే 2 స్థాయిలో ప్రభుత్వాలు ఉండాలన్నారు, ఉన్నాయి. మరి ఏక కేంద్ర అంటే ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఇందాక మీకు ఒక మాట చెప్పాను. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. మన భారత రాజ్యాంగంలో ఈ సమైక్య ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశామంటే అమెరికా అంత బలంగా కాకుండా పరిస్థితులకు అనుకూలంగా ఏర్పాటు చేశాం. సాధారణ పరిస్థితుల్లో మన భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో ఉన్న విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది. అలాగే కేంద్ర స్థాయిలో ఉన్న విషయాలన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. సెంట్రల్ ఇన్వాల్వ్ కాదు. అట్లానే దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? మోదీ గారు పరిపాలిస్తున్నారు. ఇది సాధారణ పరిస్థితి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితి విపత్కర పరిస్థితులు లేవు. అంటే కరోనా టైం కానీ లేకపోతే యుద్ధాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. అదే మీ కరోనా టైంలో చూడండి, ఒక స్టేట్ ని కూడా ఎవరు గైడ్ చేశారు? సెంట్రల్ గైడ్ చేసింది. మన స్టేట్ ఏ పనులు చేయాలో కూడా ఎవరు నిర్ణయించారా అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపైన చట్టాలు ఎవరు చేస్తున్నారు? కేంద్రం చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి విషయాలపైన చట్టాలు ఎవరు చేస్తున్నారు? రాష్ట్రాలు చేస్తాయి. కాబట్టి 2 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. 2 ప్రభుత్వాలు వాళ్ళ యొక్క అధికారాలని స్వతంత్రంగా చలాయిస్తున్నాయి. కాబట్టి ఇది సమైక్య ప్రభుత్వమే. కాబట్టి మన భారతదేశం సమైక్య ప్రభుత్వమా కాదా అంటే సమైక్య ప్రభుత్వమే. ఎందుకంటే ఎవరి అధికారాలను వాళ్ళు చలాయిస్తున్నారు. ఎప్పుడది? సాధారణ పరిస్థితుల్లో మాత్రమే. ఏ పరిస్థితుల్లో? సాధారణ పరిస్థితులు. కానీ అత్యవసర పరిస్థితులు ఉంటాయి. ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు కానీ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఎట్లా అయిపోతుంది తెలుసా అండి? ఈ జాతీయ స్థాయిలో ఉన్న విషయాలపైన కేంద్రమే అధికారాలు చలాయిస్తుంది. ఈ రాష్ట్రాలకు సంబంధించిన విషయాలపైన విపత్కర పరిస్థితుల్లో కానీ అత్యవసర పరిస్థితుల్లో కానీ చట్టాలు చేసే అధికారం ఎవరికి పోతుంది? కేంద్రానికే వెళ్ళిపోతుంది. అలాగే ఉమ్మడి జాబితాలో రెండింటికి చేసే అధికారం ఉందన్నాను కదా. ఒకవేళ ఈ రెండింటికి మధ్య విభేదాలు వచ్చాయనుకోండి, ఎవరిది పై చేయరా అంటే కేంద్రాందే పై చేయి. ఈ అవశిష్ట అధికారాలు ఈ మూడిట్లో దేని డిసైడ్ చేసే వరకు ఈ అవశిష్ట అధికారాలపైన చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉందంటే కేంద్రానికి ఉంది. ఇప్పుడు చూడండి, అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం అధికారాలు కేంద్రమే చలాయిస్తుంది. రాష్ట్రం విషయాలకు సంబంధించి చట్టాలు చేసే అధికారం కేంద్రానికే ఉంటది. ఉమ్మడి జాబితాలో గొడవ వస్తే అత్యున్నత అధికారం కేంద్రానికే ఉంటది. అవశిష్ట అధికారాలపైన చట్టాలు చేసే అధికారం కేంద్రానికే ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్న 4 అధికారాలు మొత్తం ఎవరి చేతిలోకి వెళ్ళాయి? కేంద్రం చేతిలోకి వెళ్ళాయి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న మొత్తం అధికారాలన్నీ ఇప్పుడు ఎవరు చలాయిస్తున్నారు? కేంద్రమే చలాయిస్తుంది. మరి కేంద్రం ఒక్కటే చలాయిస్తుంది కాబట్టి దాన్నే మనం ఏమంటామంటే ఏక కేంద్ర ప్రభుత్వం అంట. మళ్ళీ తర్వాత క్లాస్ లో చాలా వివరంగా చెప్తాను. ఎందుకంటే ఈ క్లాస్ లో మనం సమైక్య ప్రభుత్వ లక్షణాలు చెప్తున్నాము, కానీ ఇక్కడే చెప్తే బాగుంటది కదా, ఒకసారి చెప్పాను. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా వివరంగా చెప్తాను. కాబట్టి చూడండి, ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వమే అధికారాలు చలాయిస్తే అది సమైక్య ప్రభుత్వం. అలా కాకుండా అన్ని అధికారాలని ఒకే ప్రభుత్వం చలాయిస్తే అది ఏక కేంద్ర ప్రభుత్వం. మరి ఇలా అన్ని అధికారాలు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నాయి? అత్యవసర పరిస్థితుల్లో లేదా విపత్కర పరిస్థితుల్లో మాత్రమే అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఈ టైంలో మనది ఏక కేంద్రం. అందుకని అంబేద్కర్ గారు ఏమన్నారంటే భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమైక్య ప్రభుత్వాన్ని, అత్యవసర పరిస్థితుల్లో ఏక కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తుంది అని ఎవరు చెప్పారంటే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఓకేనండి, రైట్. అయితే చూడండి, 2 చెప్పానండి. ఒకటి ఏంటంటే 2 స్థాయిల్లో అధికారాలని చెప్పాను, అలాగే అధికారాల పంపిణీ అని చెప్పానండి. 3వ పాయింట్ ఏంటంటే ఈ అధికారాల పంపిణీ జరిగినప్పుడు అవన్నీ ఎలా ఉండాలి? లిఖిత పూర్వకంగా ఉండాలి. అందుకే భారత రాజ్యాంగంలో ఏ లక్షణం ఉంచారంటే లిఖిత రాజ్యాంగం ఉంది. సమైక్య ప్రభుత్వ లక్షణాల్లో లిఖిత రాజ్యాంగం అనేది కూడా ఒకటే. ఎందుకంటే ఒక తండ్రికి ఒకడే కొడుకున్నాడు అనుకోండి, ఆ వీలునామా రాసినా రాయకపోయినా పర్వాలేదు. అదే 3-4 కొడుకులు లేదా 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా తన ఆస్తిని వీలునామా అంటే లిటరల్ గా రాసి ఉంచాలి, లేదంటే వాళ్ళ మధ్య గొడవలు వచ్చేస్తాయి. మరి ఇక్కడ కూడా ఏమైంది? అధికారాలను ఎవరెవరికి పంచారు? కేంద్రానికి, రాష్ట్రానికి. మరి రేపన్న రోజున ఈ అధికారం నాది, ఈ అధికారం నాది అని వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు అనుకోండి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల పంపిణీ అనేది ఎలా జరిగిందంట? లిఖిత పూర్వకంగా జరిగితే మంచిది. కాబట్టి మనం లిఖిత రాజ్యాంగాన్ని అనుసరిస్తాం. అలాగే దృఢ రాజ్యాంగాన్ని కూడా అనుసరిస్తున్నామండి. దృఢ రాజ్యాంగం అంటాం. దృఢ రాజ్యాంగం అంటే ఏంటి? రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే గట్టిగా ఉండడం. అంటే గట్టిగా అంటే మీన్స్ ఏదైనా మార్పులు చేర్పులు చేయడం అనేది చాలా కష్టంగా ఉండడం. ఈ దృఢ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికా. అయితే అదృఢ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్. మరి మనదేం ఫాలో అవుతున్నాం సార్ అంటే అటు సైడ్ బ్రిటన్ ని ఫాలో అవుతాం, ఇటు సైడ్ అమెరికాని ఫాలో అవుతాం. అంటే చిన్న చిన్న విషయాలు, పెద్దగా ఉపయోగమైన విషయాలేమో సులభంగా బ్రిటన్ మాదిరిగా తొలగిస్తాము. చాలా ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ కూడా అమెరికా మాదిరిగా చాలా కష్టతరంగా చేంజ్ చేస్తూ ఉంటాం. అలా
రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రొసీజర్ కష్టంగా ఉందనుకోండి, దాన్ని దృఢ రాజ్యాంగం అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, సమైక్య వ్యవస్థను కలిగి ఉన్నాం కాబట్టి, సమైక్య ప్రభుత్వాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనం సమైక్యాకి సంబంధించిన విషయాలన్నీ తొలగించే విషయంలో అమెరికా మాదిరిగానే రాష్ట్రాలు ప్లస్ అలాగే పార్లమెంట్, అంటే పార్లమెంటు యాక్సెప్ట్ చేయాలి, రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇది కొంచెం ప్రొసీజర్ చాలా కష్టంగా ఉంటుంది. మీకు రాజ్యాంగ సవరణ పద్ధతులు అని చెప్పి అక్కడ చెప్తాను వివరంగా, జస్ట్ వినేసి వదిలేసింది. ఓకేనండి, రైట్. కాబట్టి దృఢ రాజ్యాంగం ఉంటుంది. సమైక్య ప్రభుత్వ లక్షణాల్లో 2 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉంటాయి, కేంద్రం రాష్ట్రం. అధికారాల పంపిణీ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పంపిణీ చేయబడ్డాయి. అలాగే లిఖిత రాజ్యాంగం ఉంది, ఎందుకంటే రెండు ప్రభుత్వాల మధ్య పంచాం కాబట్టి గొడవలు లేకుండా ఉండాలంటే లిఖిత పూర్వకంగా ఉండడం మంచిది కాబట్టి లిఖిత రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. అలాగే దృఢ రాజ్యాంగం, సమైక్య విషయాలు ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి పంచామండి. పంచిన తర్వాత కేంద్రానికి పవర్ ఎక్కువ ఉందనుకోండి, రాష్ట్రం చేతుల్లోనే లాగేసుకోవచ్చు కదా. అదే రాష్ట్రానికి పవర్ ఎక్కువ ఉందనుకోండి, కేంద్రం చేతుల్లో లాగేసుకోవచ్చు కదా. అందుకని ఏంటంటే ఇక్కడ ఇలా మార్చుకోకుండా ఉండడానికి రాజ్యాంగాన్ని చాలా దృఢంగా, ఎందుకంటే ఎవరి హక్కుల్ని కోల్పోనివ్వకుండా చేయాలి అంటే రాజ్యాంగం చాలా పటిష్టంగా ఉండాలి. లేదనుకోండి చాలా ఈజీగా మార్చేసుకునే అవకాశాలు ఉంటాయి. అప్పుడు రాష్ట్ర హక్కులైనా ఇబ్బంది పడవచ్చు, లేదా కేంద్రానికైనా ఇబ్బంది ఎదుర్కోవచ్చు. అందుకని మన రాజ్యాంగ నిపుణులు ముందుగా ఆలోచించి ఒక దృఢ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. సమైక్యకు సంబంధించిన విషయాల్ని తొలగించేటప్పుడు చాలా పటిష్టమైనటువంటి పద్ధతిని తీసుకొచ్చారు. అంటే అమెరికాలో ఉండేటువంటి పద్ధతిని మనం ఫాలో అవుతాం అనమాట. అంటే పార్లమెంట్ 2/3 మెజారిటీతో యాక్సెప్ట్ చేయడంతో పాటు రాష్ట్రాలు కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. చాలా కఠినమైనటువంటి పద్ధతి అనమాట. అట్లానే ఇంకోటి ఏంటంటే రాజ్యాంగ ఆధిక్యత అంటాం. రాజ్యాంగ ఆధిక్యత, సమైక్య ప్రభుత్వంలో రాజ్యాంగ ఆధిక్యత అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, రాజ్యాంగానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. ఇప్పుడు కేంద్రం తన అధికారాలు చలాయించుకున్నా, రాష్ట్రం తన అధికారాలు చలాయించుకున్నా, ఏం చేసినా ఎవరిని లోబడి చేయాలంటే రాజ్యాంగానికి లోబడి చేయాలి. ఈ రాజ్యాంగాన్ని ధిక్కరించి చేయడానికి లేదు. కాబట్టి వీళ్ళ యొక్క అధికారాలని ఎవరికి లోబడి చేస్తాయి సార్ అంటే రాజ్యాంగానికి లోబడి చేస్తాయి. ఒకవేళ తన పరిధి దాటి రాష్ట్రంలోకి ఇన్వాల్వ్ అయినా, రాష్ట్రం తన పరిధి దాటి కేంద్రంలోకి ఇన్వాల్వ్ అయినా రాజ్యాంగం ఏం చేస్తుందంటే వాటిని వెంటనే నిలిపివేయడానికి ట్రై చేస్తాం. అందుకనే భారతదేశంలో ప్రభుత్వాలన్నీ కూడా దేని ఆధీనంలో పనిచేస్తాయి, రాజ్యాంగాన్ని ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి. అందుకనే మన భారతదేశంలో రాజ్యాంగానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని ప్రకారమే అన్ని ప్రభుత్వాలు నడుచుకోవాల్సి వస్తుంది. ఓకేనండి, రైట్. నెక్స్ట్, రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు రాష్ట్రాల ప్రాధాన్యత. రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు రాష్ట్రాలకి ప్రాధాన్యత వస్తుంది. రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇప్పుడే చెప్పాను మీకు. రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు మాక్సిమం చాలా విషయాలు పార్లమెంట్ లో కొన్ని మెజారిటీ చేస్తే సరిపోతూ ఉంటుంది. కానీ సమైక్య ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో పార్లమెంట్ యొక్క మెజారిటీతో పాటు రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వం అయి ఉంటుందంటే సమైక్య ప్రభుత్వం అయి ఉంటుంది. అదే ఏకకేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రాలకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అలాగే నెక్స్ట్, పార్లమెంట్ లో రాష్ట్రాలకు ప్రాధాన్యత. రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ లో ఏమేమి ఉన్నాయి, లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. లోక్సభ ఉందండి, రాజ్యసభ ఉంది. కాబట్టి ఈ లోక్సభ రాజ్యసభలో లోక్సభకి వెళ్ళేటువంటి ఎంపీలందరూ కూడా దేని ద్వారా వెళ్తారు, ప్రజలు ఓటు వేస్తే ప్రజలు వేసిన ఓట్ల ద్వారా ఎంపీలు వెళ్తారు, వాళ్ళని లోక్సభ ఎంపీలు అంటారు. ఈ ఎంపీలు ఎవరికి ప్రజాప్రతినిధి అంటే బాధ్యత వహిస్తారు సార్ అంటే ప్రజల ద్వారా వెళ్ళారు కాబట్టి ప్రజలకే బాధ్యత వహిస్తారు. మరి ఈ రాజ్యసభలో ఉండేటువంటి ఎంపీలందరూ ఎవరు సార్ అంటే రాష్ట్రాల ప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేల ద్వారా వస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాజ్యసభలో ఉన్న ఎంపీలందరూ కూడా దేనికి బాధ్యత వహిస్తారు అంటే గనక ప్రాతినిధ్యం వహిస్తారంటే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారండి. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఓకేనా, రైట్. చూడండి, రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి సమైక్య ప్రభుత్వంలో రాష్ట్రాలకు రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు ప్రాధాన్యత ఇస్తే అది చాలా గొప్ప విషయం అండి. నెక్స్ట్, పార్లమెంట్ లో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది కూడా సమైక్య లక్షణాల్లో ఒకటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అంటే ఏంటంటే ఇది ఏ శాఖకి లోబడి ఉండదు. అంటే కార్యనిర్వాహక శాఖకు కానీ లేకపోతే శాసన శాఖ కానీ లోబడకుండా
నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్వతంత్రంగా తీసుకోగలుగుతుంది. అందుకనే మన భారతదేశంలో న్యాయ శాఖ అనేది చాలా స్వతంత్రంగా ఉంటుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అంటాం. దీనిపైన కార్యనిర్వాహక శాఖ ఎఫెక్ట్ కానీ న్యాయ శాఖ ఎఫెక్ట్ కానీ ఉండదు. అదే ఇప్పుడు బ్రిటన్ ఉందనుకోండి, బ్రిటన్ లో న్యాయ శాఖ ఉంటది. అది ఎందులో భాగంగా ఉంటది? శాసన శాఖలో భాగంగా ఉంటది. శాసన శాఖ ఏం చేస్తుంది అంటే ఈ న్యాయ శాఖ ఏదైనా తీర్పిస్తే ఈ తీర్పును కూడా ఆపే అధికారం శాసనశాఖ ఉంటుంది. అంటే న్యాయ శాఖ పైన పట్టు ఉంటుంది. అంటే దీనికి స్వతంత్రత లేదు. ఈ తీసుకునే నిర్ణయాన్ని శాసనశాఖ ఆపేటువంటి రైట్స్ ఉన్నాయి. కానీ భారతదేశంలో అట్లా కాదు. శాసనశాఖ చేసే చట్టాలను ఆపగలరు, కార్యనిర్వాహక శాఖ చేసేటువంటి చట్టాలని ఆపగలరు. ఇది ఆపేటప్పుడు దీన్ని ఎవరు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ప్రభావితం చేయలేరు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఎటువంటి న్యాయ వ్యవస్థ అని అడిగితే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అని గుర్తుపెట్టుకో. కాబట్టి ఇవన్నీ దేని లక్షణాలు? సమైక్య ప్రభుత్వ లక్షణాలు. అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఏంటంటే 2 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉండాలి. రెండోది ఏంటంటే అధికారాల పంపిణీ జరిగి ఉండాలి. 3 ఏంటంటే అది లిఖిత రాజ్యాంగం అయి ఉండాలి. 4 ఏంటంటే దృఢమైన రాజ్యాంగం అయి ఉండాలి. సమైక్యకు సంబంధించిన దృఢమైన రాజ్యాంగం అయి ఉంటుంది. 5 ఏంటంటే రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు రాష్ట్రాలకు అవకాశం ఇస్తారు. అలాగే పార్లమెంట్ లో రాష్ట్రాలకి ప్రత్యేక అవకాశం కల్పిస్తారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఇలాంటి లక్షణాలన్నీ కలిగితే దాన్ని మనం ఏమంటామంటే సమైక్య ప్రభుత్వం అంటాము. కాబట్టి భారతదేశం ఏ లక్షణాన్ని కలిగి ఉందంటే సమైక్య ప్రభుత్వ లక్షణాన్నే కలిగి ఉంది. అయితే అది అన్ని సార్లునా అంటే కాదండి. సాధారణ పరిస్థితుల్లో మాత్రమే మన సమైక్య ప్రభుత్వం. అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర ప్రభుత్వంగా మారిపోద్ది. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ చెప్తాను. అయితే ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. సమైక్య అనేటువంటి పదం మనం చాలా సార్లు వాడతాం, కానీ సమైక్య అనేటువంటి పదం రాజ్యాంగంలో ఎక్కడ కూడా పేర్కొనలేదు. ఈ సమైక్యకు బదులుగా మనం ఏమని పేర్కొన్నామంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొన్నాం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదాన్ని మనం పేర్కొన్నాం. అంతే తప్ప భారత రాజ్యాంగంలో ఏ పదం లేదని అడిగాడు అనుకోండి సమైక్య. కానీ సమైక్య ప్రభుత్వ లక్షణాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర స్థాయిలో ప్రభుత్వం ఉంది, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఉంది. అధికారాలు పంపిణీ జరగాలన్నారు, జరిగింది. లిఖిత రాజ్యాంగం ఉండాలన్నారు, ఉంది. దృఢ రాజ్యాంగం అన్నారు, ఉంది. రాజ్యాంగాన్ని తొలగించేటప్పుడు రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నారు, ఉంది. అంటే ఇవన్నీ లక్షణాలు ఉన్నాయంటే భారతదేశం ఏ ప్రభుత్వాన్ని అనుసరిస్తుంది? సమైక్య ప్రభుత్వాన్ని. కానీ సమైక్య అనేటువంటి పదం మన భారత రాజ్యాంగంలో లేదు. మరి ఈ పదానికి బదులుగా మనం ఏం ఉపయోగించాం సార్ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదాన్ని మాత్రమే భారత రాజ్యాంగంలో ఉపయోగించాం. అంటే రాష్ట్రాల కలయిక అని అర్థం. రాష్ట్రాల కలయిక అని అర్థం. ఓకేనండి, రైట్. ఇవి సమైక్య ప్రభుత్వం యొక్క లక్షణాలు. మనం సమైక్య ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పాను? కెనడా నుంచి. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను? అమెరికా. అయితే అమెరికా అనేటువంటిది ఒప్పందపూర్వకంగా ఏర్పడింది కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాను. కానీ మన భారతీయ పరిస్థితులకి కెనడా పరిస్థితులే చాలా ఉపయోగపడతాయని మనం కెనడా నుంచే తీసుకున్నాం. ఓకేనా? అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ సమైక్య ప్రభుత్వం లక్షణాలు చెప్పారు కదా, మరి అది ఎందుకు తీసుకున్నాం? ఏకకేంద్ర ప్రభుత్వమే తీసుకోవచ్చు కదా, శ్రీలంక మాదిరిగా లేదా బ్రిటన్ మాదిరిగా. ఓన్లీ ఏకకేంద్ర ప్రభుత్వాన్ని మనం అనుసరించవచ్చు కదా. సమైక్య ప్రభుత్వాన్ని ఎందుకు అనుసరించారు సార్ అంటే చూడండి, ఇక్కడ కొన్ని పరిస్థితులు కారణంగా తీసుకున్నాం. ఒకటి పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్తున్నాం. మనం సమైక్య ప్రభుత్వాన్ని అనుసరించడానికి కారణం పరిపాలనా సౌలభ్యం. ఇప్పుడు మనం క్లాస్ చెప్పేటప్పుడు ఒకే క్లాస్ లో 200 మంది ఉన్నారనుకోండి, క్లాస్ చెప్పడం అనేది కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అందుకని మనం ఏం చేస్తాము, ఒక 50 మంది కింద సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి ఎందుకు డివైడ్ చేస్తాం మనం అంటే క్లాస్ చెప్పడానికి కన్వీనియంట్ గా ఉంటుందని. అందుకని ఇక్కడ పరిపాలనా సౌలభ్యం కోసం అంటే పరిపాలించడానికి కొంచెం కన్వీనియంట్ గా ఉంటుందని. మరి భారతదేశం ఏమో చాలా పెద్ద దేశం. ఈ పెద్ద దేశాన్ని ఒక్కరే పరిపాలించాలంటే కష్టం కదా. అందుకని ఏ ముక్క ఆ ముక్క కింద డివైడ్ చేసి, రాష్ట్రాల కింద డివైడ్ చేసి ఆ రాష్ట్రాలకి అధికారాలు ఇచ్చేసారు. ఈ రాష్ట్రాలన్నీ చూసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంటుంది. కాబట్టి మన భారతదేశంలో సమైక్య అంటే కేంద్రము రాష్ట్రము అని 2 ప్రభుత్వాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే భారతదేశంలో జనాభా చాలా ఎక్కువ మంది, విస్తీర్ణము చాలా ఎక్కువ ఉంటది. కాబట్టి పరిపాలించడం కష్టం అవుతుంది. కాబట్టి ముక్కల కింద డివైడ్ చేసి ప్రాంతీయ అధికారాలన్నీ రాష్ట్రానికి ఇచ్చేసి జాతీయ అవసరాలన్నింటినీ కూడా మన కేంద్రం దగ్గర పెట్టుకుంది. ఇది పరిపాలనా సౌలభ్యం కోసం డివైడ్ చేస్తాం మనం. కానీ అమెరికా పరిపాలనా సౌలభ్యం కోసం ఏమైంది, విడివిడి భాగాలన్నీ కలిపి ఒక దేశం కింద ఏర్పడింది. మనం దేశాన్ని రాష్ట్రాలుగా విభజించాం. కొంచెం రివర్స్ ఉంటుంది.
వాళ్ళేమో కలిశారు, మనదేమో విడిపోయాం. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటి? గొడవ వస్తే విడిపోవచ్చు, మనం విడిపోవడం అనుకోండి. జస్ట్ పరిపాలన వరకు మాత్రమే, అట్లా గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే భారతదేశంలో భిన్న కులాలు భిన్న మతాలు ఉన్నాయి. అందుకని భిన్నత్వంలో ఏకత్వం. మనకి చాలా రకాల మతాలు ఉన్నాయి, చాలా రకాల కులాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒకటే ప్రభుత్వం ఉందనుకోండి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆయా పరిస్థితుల దగ్గరగా తీసుకుంటా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచార సాంప్రదాయం ఉంది, ఒక్కొక్క రకాల కులాలు ఉన్నాయి, ఒక్కొక్క రకాల మతాలు ఉన్నాయి, ఒక్కొక్క రకాల పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ తీసుకునే నిర్ణయం ఆ దేశం మొత్తానికి ఒకేలా పనిచేస్తుంటే పనిచేయదు. అందుకని ఏం చేశారు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడ పరిస్థితులు సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులన్నీ ఒకేలా ఉంటాయి, కేరళలో ఉన్నవన్నీ ఒకేలా ఉంటాయి, అదే రాజస్థాన్లో ఉన్నవన్నీ ఒకేలా ఉంటాయి. కాబట్టి అక్కడ పరిస్థితులు తెలుసు కాబట్టి ఆ పరిస్థితులు తగ్గట్టుగా పరిపాలన ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుంది. కాబట్టి ఏం చేశారు, భిన్న రకాల కులాలు భిన్న రకాల మతాలని సాటిస్ఫై చేయాలంటే దేశాన్ని ముక్కముక్కలుగా చేసి ఏ రాష్ట్ర అధికారాలు ఆ రాష్ట్రానికి ఇస్తే బెటర్ కదా అని మనకి సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి మూడోది ఏంట్రా అంటే 1935 చట్టం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్నప్పుడు 1919లో మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ అనేటువంటి వ్యక్తి నేతృత్వంలో చట్టాలు చేశారు. దాన్ని మనం 1919 భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటాం. అయితే ఈ చట్టాల్లో ఏం చేశారంటే బ్రిటిష్ వాడు పనులన్నీ ఒకరి దగ్గర ఉంటే ఇబ్బంది అవుతాయని చెప్పి ఏం చేశాడు, రెండు ప్రభుత్వాలకి డివైడ్ చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ ఉన్నాడు, మాకు 4 పనులు తగిలాయి. అప్పుడు నేనేం చేస్తాను, 4 పనులు ఇద్దరం కలిపి చేయడం కంటే 2 నువ్వు చేయరా 2 నేను చేయరా అని అనుకోండి, ఈజీ అయిపోద్ది కదా. అందుకని అప్పట్లో బ్రిటిష్ వాడు ఏం చేశాడు, మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు 1919 చట్టంలో కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా అని చెప్పి 2 లిస్టులు రెడీ చేసి కొన్నేమో కేంద్రం చూసుకుంటది, కొన్నేమో రాష్ట్రం చూసుకుంటది అని చెప్పాడు. అయితే ఈ చట్టం చేసేటప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ చిన్న పాయింట్ రాసింది, ఈ చట్టం మీ కోసం చేస్తున్నాం కాబట్టి ఈ చట్టం కరెక్ట్ గా వర్క్ చేస్తుందా లేదా ఇది చెక్ చేయడానికి నేను ఒక కమిషన్ పంపిస్తానని చెప్పి 1927లో సైమన్ కమిషన్ ని పంపింది. ఈ సైమన్ కమిషన్ ఏం చెప్పిందో తెలుసా, నిజంగా భారతదేశంలో ఈ 1919లో తీసుకొచ్చినటువంటి ఈ అధికారాల విభజన అంటే కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా అంటే అధికారాలు విభజించాం కదా, ఇది చాలా అవసరం. భారతదేశానికి అధికారాల విభజన ఉంటేనే మంచిది. ఎందుకంటే భారతదేశం చాలా పెద్దది కాబట్టి విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న భాషలు విభిన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అధికార విభజన అనేవి చాలా చాలా భారతదేశానికి ఉపయోగపడుతుందని చెప్పి సైమన్ కమిషన్ చెప్పడంతో ఈ కమిషన్ యొక్క రిపోర్ట్ను బేస్ చేసుకుని భారతదేశంలో 1935 చట్టం చేశారు. ఆ చట్టంలో సమైక్య ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో తీసుకొచ్చినటువంటి సమైక్య ప్రభుత్వాన్ని తర్వాత మనం ఫాలో అవుతాం. అదేంటి అప్పుడు తీసుకొస్తే ఇప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నారంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగంలో 70% 1935 చట్టంలో ఉన్న విషయాలు తీసుకొచ్చి రాసేసుకున్నాం. మిగిలిన రకరకాల దేశాల నుంచి తెచ్చుకున్నాం, కానీ 70% దీని నుంచే తీసుకున్నాం. అందుకని భారత రాజ్యాంగానికి మూలమని ఏ చట్టాన్ని అంటామంటే 1935 చట్టం అంటాం. ఎందుకంటే బ్రిటిష్ వాడు భారతదేశంలో చేసినటువంటి అతి పెద్ద చట్టం ఏదంటే 1935 చట్టమే. ఈ చట్టంలో చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. అందుకని ఈ చట్టంలో ఉన్న విషయాలన్నీ తీసుకొచ్చి మన రాజ్యాంగంలో రాస్తుంది. అందుకనే భారత రాజ్యాంగ మూలం అని చెప్పి 1935 చట్టాన్ని అంటాము. జిరాక్స్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా మనం దేన్ని అంటామంటే 1935 యాక్ట్ అంటాం. ఇది బ్రిటిష్ వాడి కాలంలో జరిగింది. కాబట్టి ఈ చట్టంలో ఉన్న విషయాలు మనం తీసుకొచ్చాం. మరి ఆ చట్టంలో ఏముంది, సమైక్య ప్రభుత్వం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అంటే అధికారాల విభజన తీసుకొచ్చారు. సమైక్య ప్రభుత్వం అన్నా అధికారాల విభజన అన్నా ఒకటే. ఎందుకంటే సమైక్య ప్రభుత్వంలో అధికారాలు కేంద్ర స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను డివైడ్ అయి ఉంటాయి, 2 స్థాయిల్లో. కాబట్టి 1935 చట్టాన్ని తీసుకొచ్చి మనం రాజ్యాంగంలో పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు భారతదేశం సమైక్య ప్రభుత్వ లక్షణాన్ని కూడా అనుసరిస్తుంది. కాకపోతే అన్ని వేళలా కాదు, కొన్ని సందర్భాల్లో. ఎప్పుడు సాధారణ పరిస్థితుల్లో మాత్రమే మన సమైక్య, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఏకకేంద్ర అని ఎవరు చెప్పారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. అయితే ఈ సమైక్య ప్రభుత్వ లక్షణాలకు సంబంధించి ఏవి డైసీ అనేటువంటి వ్యక్తి మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా బాగుంటదండి. చూడండి ఒకసారి. ఏవి డైసీ ఏం చెప్పాడంటే భారతదేశంలో సమైక్య ప్రభుత్వం అనేది చాలా చాలా గొప్ప రాజకీయ సాధనం. దేనికట, రాజకీయ రాష్ట్రాల హక్కుల్ని అలాగే జాతీయ సమైక్యతను
రాష్ట్రాల హక్కుల్ని, జాతీయ సమైక్యతను సమన్వయపరచడానికి రాజకీయాలకు ఒక సాధనంగా ఉపయోగపడేటువంటి ప్రభుత్వమే సమైక్య ప్రభుత్వం అని చెప్పి ఎవరు చెప్పారంటే ఏవి డైసీ అనేటువంటి వ్యక్తి చెప్పాడు. ఏవి డైసీ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడు? రాష్ట్రాల హక్కుల్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను సాధిస్తూ రెండిటికి మధ్య సమన్వయం పరచడానికి ఒక రాజకీయ సాధనంగా ఉపయోగపడేదే సమైక్య ప్రభుత్వం అని ఏవి డైసీ చెప్పాడు. కాబట్టి దీనికి సంబంధించి చిన్న కామెంట్ బాగుంది కదా అని చెప్పాను. ఓకే, ఇది సమైక్య ప్రభుత్వం. నెక్స్ట్ క్లాస్ లో ఏక కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి అనేటువంటి క్లియర్ గా చెప్తాను. జాగ్రత్తగా ఈ క్లాస్ అంతా విని నోట్స్ రాసుకోండి, ఎందుకంటే మీకు చాలా బుక్స్ రిఫర్ చేసి ఈ కాన్సెప్ట్ అంతా చెప్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఓకేనండి, బాయ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.